ఇతను కూడా వీళ్ళని రక్షించడం కోసం ముందుకు వచ్చారు. మీరు ఎట్లా చేశారు సర్వీస్ చెప్పండి. మేము ఎట్లా చేసినామంటే వీళ్ళు దాదాపు 10 గంటలు దాటుతుంది, వాళ్ళ అల్లా నీళ్ళలో చిక్కిపోయి 10 గంటలు దాటుతుంది. ఎడిదిరిగి ఏమైనా కూడా మన ప్రయత్నం మనం చేద్దామని మామూలుగా మా జనాన్ని పిల్లగాళ్ళందరినీ మా ఊరోళ్ళందరికీ వాళ్ళకి ఫోన్ చేసి మోకులు తీసుకొని పోయి జేసీబీ ద్వారాగా వీలు పడిద్దామని వచ్చి ఆ జేసీబీ ఆయన మాట్లాడి నీ జేసీబీకి ఏమన్నా అయితే దానికి మేము బాధ్యులం, నీ జేసీబీకి ఏదైనా అయితే మేము పూర్తిస్తాం, మేము బాధ్యులం దానికి అని చెప్పి ఆయన కూడా సహకరించిండు. ఆ జేసీబీ ఓనర్ ఇచ్చిండు, డ్రైవర్ని ఇచ్చిండు, బండి పంపించిండు, మోకులు అల్లేసుకున్నాం. మేము 4 పిల్లగాళ్ళని ఎక్కించుకున్నాం, 3 రౌండ్లు వేసినాం. అయినా సరే అక్కడ గండి పడ్డది రోడ్డు, పోలేక మళ్ళీ వెనక్కి రిటర్న్ తిరిగినాం. రిటర్న్ పోయి మళ్ళా ఏమన్నా గాని దాన్ని పోరాటం చేయాలని వాళ్ళు అక్కడ బాగా ఇబ్బంది పడుతున్నారని నెట్టుకొని పోయి కూడా మళ్ళా ఒక 2 పిల్లగాళ్ళ కిందికి దింపి తాడు కట్టించి ఆ తాడు ద్వారాగా మిగతా వాళ్ళు దిగి వీళ్ళని ఈ చివరన ఉన్నారు వాళ్ళు. జేసీబీ ఆ చివరన బ్రిడ్జి ఇంట్రెస్ట్ దాటి బ్రిడ్జి ముందు ఆగింది, పైకి ఎక్కినాక ఆగింది. వరద ఉంది, క్యాబిన్లోకి నీళ్ళు వచ్చినాయి. జేసీబీ క్యాబిన్లోకి నీళ్ళు వచ్చినా కూడా ఇంజన్ ఆగిపోయే పరిస్థితి కూడా. అయినా సరే వెనకపట్టు పట్టినా కూడా నెట్టుకొని వచ్చినాం. వచ్చి దాన్ని తాడు కట్టి జేసీబీ కట్టినాం, చెట్టుకి కట్టినాం. చెట్టుకి జేసీబీకి పట్టుకొని కట్టి వీళ్ళని ఆ తాడు ద్వారాగా జేసీబీలోకి ఎక్కించినాం. మళ్ళీ తాడు తీసుకొని జనాలందరిని ఎక్కించుకొని వెళ్ళిపోయినవిగా. మా జనం దాదాపు ఒక 1500 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎంత ఆనందపడరో వీళ్ళని చూసి అసలు దుఃఖపడే తప్ప. ఒక 9 మందిని కాపాడడం అంటే ఒక పెద్ద విశేషమే కదా. పెద్ద విషయమే కానీ గవర్నమెంట్ వస్తుంది అన్నారే తప్ప ఏ ఒక్కళ్ళు కూడా దాన్ని సహకరించిన వాళ్ళు లేరు. ఆ గవర్నమెంట్ ఏ ఒక్క మామూలు కార్యకర్త కూడా చేద్దామనే ఆలోచన కూడా రాలా. ఉంటే ఉంటారు, పోతే పోతారన్న నిర్లక్ష్యంగానే ఉన్నారే తప్ప గవర్నమెంట్ కూడా ఎవరు ఏం పట్టించుకోవాలా. అంటే అటువైపు ఆ సందర్భంలో అటువైపు నుంచి ఏమైనా పోలీసులు రావటం కానీ ఏమైనా జరిగిందా? పోలీసులు మేము తీసుకొచ్చేటప్పుడు ఉన్నారు. సిఐ గారు ఫోన్ చేసిండు, ఎట్లుంది పరిస్థితి, ఏంది, పోలేవా అని 1కి 4 సార్లు నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఆయన కూడా వస్తా అన్నాడు. అడిగి పోయాను, ఆయన కూడా రాలేక భయపడి మళ్ళా రిటర్న్ మళ్ళీ నేను 4 పిల్లగాళ్ళని ఎక్కించుకొని వచ్చి మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చారా? అంటే ప్రభుత్వ పరంగా ఇంకెవరైనా వచ్చారా? ఎవరు రాలా, ప్రభుత్వ పరంగా ఎవరు రాలేదు, ఎవరు ఏం సాయం చేయలేదు. ఇది తీసుకపోండి, మేము పంపిస్తున్నాం, మీరు ఆగండి అని మమ్మల్ని వెనక్కి నెట్టేది మేము తీసుకొస్తాం అనేది ఆలోచన ఎవరికి ఏం రాలా. అంటే ఉదయం నుంచి హంగామా జరిగింది కదా, హెలికాప్టర్లు తీసుకొస్తామన్నారు, రకరకాలుగా జరిగింది. అటువైపు నుంచి మీ వైపు నుంచి ఎవరైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా వచ్చి రాలా. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కాకపోతే పోలీసు శాఖ తిరుగుతున్నారే తప్ప వాళ్ళ ప్రయత్నం కూడా ఏం చేయలేదు. అధికారుల ప్రయత్నం కూడా ఎవరు ఏం చేయలేదు. ఊళ్ళో ఎవరు ఉండు అందరూ ఉన్నారు, మన ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఎవరున్నా కూడా దీన్ని చేద్దాం అనేది సహకరించలే. ఎక్కడ ఈ బాధితుల వరకు అంటే వీళ్ళు వచ్చే వరకు మీరంతా కూడా అంటే అక్కడి నుంచి లోపలికి వరదలోకి అంటే బ్రిడ్జి మీదకి మొత్తం ఎంతమంది వచ్చి పాల్గొన్నారు? మేమా 5 వచ్చినాం. జేసీ డ్రైవర్ తో పాటు 6 మీరు 5 లోపలికి వచ్చారు నీళ్ళలో వచ్చి తాడు కట్టి మా పిల్లగాళ్ళ 3 పంపించిన బ్రిడ్జి కాడికి వచ్చి బ్రిడ్జి మీదకుంటా వీళ్ళ 3 పంపించిన. ఆ 3 కూడా మేము అక్కడ ఉన్నాం, తాడు పట్టుకొని అక్కడ ఉన్నాం.